అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మావోయిస్టు ఉద్యమానికి మరో దెబ్బ తగిలింది. ఆయుధాలు వదిలేసి అడవి బాటకు గుడ్ బై చెప్పి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు కొందరు పేరు మోసిన మావోయిస్టులు. గత కొన్ని నెలలుగా ఈ వ్యవహారం చాలా స్పీడ్ అందుకుంది. తాజాగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అగ్రనేత తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. మరో కీలక నేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ లొంగిపోయిన 24 గంటల్లోపే ఈ పరిణామం చోటు చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వరుస లొంగుబాట్లు మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట అభయ్ లొంగిపోగా అదే రోజు ఛత్తీస్గఢ్లోని వేరు ప్రాంతాల్లో ఏకంగా 78 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. సుక్మా జిల్లాలో 27 మంది, కాంకేర్ జిల్లాలో 50 మంది అజ్ఞాతం వీడారు. వీరిలో దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన కీలక నేతలు రాజమాన్ మండావి, రాజు సలాం కూడా ఉన్నారు. కాంకేర్లో లొంగిపోయిన వారు AK-47 రైఫిల్స్తో సహా 17 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఆశన్న లొంగుబాటుకు ముందు నుంచే శాంతి చర్చల వైపు మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలిచ్చారు. నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జిగా ఆయన పలు లేఖలు విడుదల చేశారు. ఒక యూట్యూబర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తుపాకీ కన్నా చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన అభయ్ బాటలో నడిచినట్లు తెలుస్తుంది. साथियों को हमारा जो साथी लोग है जो सशस्त्र संघर्ष को जारी रखना है करके जो तय किए साथी लोग भी अभी हम जिन विषयों को लेकर हमने ये निर्णय लिया इसमें मेजॉरिटी साथियों को तो हमारा जो तरीका है जो तरीका हमने लिया उस पर आपत्ति है, लेकिन वो तरीका किस स्थिति में हमने वो तरीका को अपनाया इसे समझना है करके मैं अपील कर रहा हूँ साथी लोगों को. आप लोग भी सोचना चाहिए. आप लोगों का सुरक्षा का चिंता जरूर है. हमें पहले हम बचना है, बाद में हम क्या करना है करके सोच सकते. जो मौका है उसको इस्तेमाल कर सकते. తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన ఆశన్న 1989లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అనేక కీలక దాడుల్లో ఆయనకు ప్రమేయం ఉంది. 1999లో హైదరాబాద్లో IPS అధికారి ఉమేష్ చంద్ర హత్య, 2000 సంవత్సరంలో గట్కేసర్ వద్ద మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్య కేసుల్లో ఆయన నిందితుడు. 2003లో తిరుపతి అలిపిరి వద్ద అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిపిన క్లేమోర్ మైన్స్ దాడికి నాయకత్వం వహించింది కూడా ఆశన్న బృందమే. దేశంలో నక్సలిజానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి భారీ విజయం లభించింది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కేవలం 2 రోజుల వ్యవధిలో 258 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఈ కీలక పరిణామంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటన చేశారు. హింసా మార్గాన్ని వీడి భారత రాజ్యాంగంపై విశ్వాసం ప్రకటిస్తూ ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం గమనార్హం. ఈ లొంగుబాట్ల వివరాలను అమిత్ షా స్వయంగా వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో బుధవారం 27 మంది, గురువారం 170 మంది ఆయుధాలు వీడారు. అదేవిధంగా మహారాష్ట్రలో బుధవారం 61 మంది లొంగిపోయారు. దీంతో మొత్తం 258 మంది జనజీవన స్రవంతిలో కలిశారు అని ఆయన తెలిపారు. ఈ పరిణామం నక్సలిజంపై పోరాటంలో ఒక ప్రధాన విజయమని ఆయన అభివర్ణించారు. హింసను విడనాడిన వారికి ఆయన అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిరంతర చర్యల వల్లే నక్సలిజం ఇప్పుడు చివరి శ్వాస తీసుకుంటుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. నక్సలైట్ల విషయంలో తమ ప్రభుత్వ విధానం చాలా స్పష్టంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. లొంగిపోవాలనుకునే వారికి ఎల్లప్పుడూ స్వాగతం ఉంటుంది, కానీ ఆయుధాలు పట్టుకొని తిరిగే వారిపై మా భద్రతా బలగాలు కఠిన చర్యలు తీసుకుంటాయని ఆయన హెచ్చరించారు. ఇంకా మిగిలి ఉన్న నక్సలైట్ కూడా హింసను వీడి శాంతియుత మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నిజానికి మావోయిస్టులు ఈ స్థాయిలో లొంగిపోతున్నారంటే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి నక్సలైట్ అంటే అది భయమెరగని రక్తం, నిత్యం ప్రశ్నించే గలం, ఆయుధాలు కాదు, వాళ్ళ గుండె ధైర్యమే ప్రభుత్వాన్ని భయపెడుతుంది. కానీ అలాంటి మావోయిస్టులు ఇప్పుడు ఎందుకు ఇలా అవుతున్నారు అంటే దాని వెనక ఎన్నో రహస్యాలు దాగున్నాయనిపిస్తుంది. కేంద్రం కగారు పేరుతో భయపెడుతుందా, లేక ఊహించని సమస్యలతో వాళ్ళను ఉక్కిరి బిక్కిరి చేస్తుందా? ఏది ఏమైనా ఈ లొంగుబాట్లు కేవలం వ్యక్తులవే. ఎంతమంది లొంగిపోయినా ఉద్యమం ఆగదు అనేది విశ్లేషకుల మాట. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.